అండ్ టుడే న్యూస్ కి స్వాగతం. సత్తుపల్లి ఫ్రీడమ్ పార్క్ అవినీతి మరియు నిర్మాణ లోపాన్ని బయటకు తీసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. డాక్టర్ మట్టా దయానంద్ 11/6/2024 సత్తుపల్లి పట్టణం తామర చెరువు పరిశీలించిన అనంతరం తామర చెరువు కట్ట మీద నిర్మించినటువంటి ఫ్రీడమ్ పార్క్ ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి పార్క్ నిర్మాణంలో జరిగినటువంటి నాణ్యత లోపాలను స్వయంగా పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని నిర్మించినటువంటి ఫ్రీడమ్ పార్క్ పూర్తి చేయకుండా కనీసం టైల్స్ వేసినప్పుడు సిమెంట్ కూడా వాడకుండా కేవలం మట్టి మీద టైల్స్ వేసిన సంఘటనలను స్వయంగా అధికారుల ముందు బయటపెట్టిన డాక్టర్ మట్టా దయానంద్ కేవలం డబ్బుల కోసం కాంట్రాక్టర్ నాసిరకం నిర్మాణం చేపట్టి ప్రభుత్వం డబ్బులను దోచుకున్నారని తెలిపారు. ఫ్రీడమ్ పార్క్ లో భారీ అవినీతి జరిగిందని విచారించి అవినీతిని బయటపెట్టి బయటకు తీసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దయానంద్ మాట్లాడుతూ కేవలం ఒక్క తామర చెరువు కట్ట మీద సుమారు 3 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు. అత్యంత దారుణంగా కనీస నిబంధనలు పాటించకుండా కేవలం డబ్బుల కోసం పార్కు నిర్మించినట్లుగా బిల్లులు పాస్ చేసుకున్నారు. పార్కులో ఆహ్లాద వాతావరణం కోసం మంచి మొక్కలు కూడా వేయకపోవడం దారుణమని తెలిపారు. పార్కు నిర్మాణంలో అవినీతి పరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించదు అని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్. ఒకసారి కొంచెం అడుగుండి. ఎక్కడైనా సిమెంట్ వేసేస్తారా మట్టి వేసేస్తారా? పోయినప్పుడు లేకపోవడానికి మట్టి మొత్తం మట్టి ఇదిగోండి, ఇది ఒక లేయర్ ఉంది. A to Z మొత్తం పార్క్ మొత్తం ఇది. మీరు ఎక్కడ లేపినా సరే కనీసం సిమెంట్ అనేది ఎక్కడ లేదు. ఓన్లీ మట్టి మీద సిమెంట్ ఇది పోసారు అంతే. ముందు పోసారు సైడ్ వేసారు కొంచెం ఉండటానికి, అంతేనండి. మాలు పోయలేదండి. మొత్తం ఇదే. సిమెంట్ వండి పోసి అంటించారంటే సిమెంట్ వండి పోసారు. మట్టి సిమెంట్ నీళ్ళలో పోసి మొత్తం ఏంటండి మీరు ఏం పర్యవేక్షించారు? మీరు ఎట్లా బిల్లు చేశారు? 2% ఎక్కువ ఇస్తున్నాను మీరు రాకుండా. ఈ గారు ఇక్కడ కాదు అసలు పొయ్యలేదు, సిమెంట్ తేలే. మట్టి పోస్తారా మన సిమెంట్ తో? సార్ ఆఫీసర్స్ వాయిస్ కూడా తీసుకోండి సార్. అక్కడ మట్టి ఉంది, సిమెంట్ లేదు అనేది. ఇదే లేరు అలా కూడా కట్ట సిమెంట్ తో పార్క్ మొత్తం అయిపోయింది. ఎప్పుడూ లేదు లోతుకి ఎంత ఉందండి అక్కడి వరకు మట్టి. కనీసం మీరు పర్యవేక్షణ లేకుండా ఏం లేకుండా మీరు బిల్లులు కోట్లు బిల్లులు ఏం చేద్దామని గవర్నమెంట్ని ఏం చేద్దాం మనం? ఏదన్నా ఒక్క టైల్ మీరు గట్టిగా ఉందని చూపెట్టాలి. అడిగిరా ఎదరబడ ఇవి కూడా ఏం ఫిల్లింగ్ చేశారు? ఫిల్లింగ్ లేదు.
మీరు కూడా ఉన్నారు కదా సార్ గారు కింద మాలేసి అంటించేసి దాన్ని అంటియాలి. మేము చెరువులన్నీ మరి పరిశీలించడం జరిగింది. గాడిదలవాగు కానీ, వేషకాంతల చెరువు, మరి దామర చెరువు ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే కనుక అవి వెంటనే సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము. అంతేకాకుండా మరి ఇక్కడున్న సమస్యలు తూములు కానీ లాకులు అవన్నీ రిపేర్ చేయించాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతులు ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము. ఇవి చాలా నాసిరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని మరి అధికారులను మేము ఇవాళ చెప్పాము. మనకి ఈ 3 నెలలు కూడా మనకి ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ కోడ్ విషయం రావటం వల్ల సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నిటి మీద దృష్టి సారించలేకపోయాం. కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక సమస్యలు ఈ చెరువుల గురించి రావడం జరుగుతుంది. చాలా చెరువులు ఆక్రమణకు గురని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈరోజు మన సత్తుపల్లి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏదేస్కంత చెరువులు కానీ, గాడిదలవాగు కానీ, తామర చెరువు కానీ వీటిలలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక సర్వే చేయించి ఈ గారు, డిఈ గారు, అలా ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు కూడా మన అమ్ముతున్నారు. ఇక్కడ సర్వే చేయించి బౌండరీస్ వేయమని చెప్పాము. ఆ బౌండరీస్లో కనుక ఏదైనా ఆక్రమిత భూమి ఉంటే అవి మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది. ఒకవేళ ఆక్రమిక ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెంటనే రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు తామర చెరువు మీదకి వచ్చామో ఇక్కడున్న తూముల పరిస్థితి చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇది దాదాపు 1.5 year ఇది కట్ట కూడా పెంచడం జరిగింది. దాదాపు 3 కోట్ల నిధులు ఇక్కడ వెచ్చించారు. ఆ పని మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. వేసిన నెలకే ఆ తూము కూడా చేరిపోయింది. అది ఇక్కడ రైతులు కూడా ఎంతో కష్టపడి దాన్ని ప్రోత్సహించలేకపోతే పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక వర్షాలు వచ్చినట్టయితే ఇప్పుడు ఆ తూము నుంచి నీళ్లు కనుక వరద వచ్చినట్టయితే చాలా ఇబ్బందికర పరిస్థితి. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లినే కాకుండా కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నింటిలో కూడా ఈరోజు మనం సర్వే చేయించడం జరుగుతుంది. ప్రతి చెరువులో ఎవరిని కూడా ఆక్రమణకు గురవ్వకుండా చూస్తున్న బాధ్యత. ఇది పార్టీలకు అతీత, అది కాంగ్రెస్, టీడీపీయా, బీజేపీనా, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఇక్కడ ఎవరో కూడా మనకి అందరూ సమానమే. ఎవరు ఆక్రమించిన చెరువులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా అవన్నీ కూడా సర్వే చేసి రైతులకు ఉపయోగపడంగా మేలుకరంగా పనులు మాత్రం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.